హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే సండే మా ఇంట్లో, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తినరు. అందుకని ఎవ్రీ సండే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను. ఈరోజైతే అమ్మ చేపల పులుసు చేస్తుంది. హాయ్ చెప్పుమా. పిల్లలు ఫిష్ తినరని చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తానో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. చేపల పులుసు అయితే అమ్మ ఇలా రెడీ చేసింది. నెక్స్ట్ చికెన్ ఫ్రై కోసం ధనియాలు, చెక్క, లవంగాలు, కొన్ని మిరియాలు పొడి చేసి పెట్టుకోవచ్చు. నేను ఒకేసారి అన్నీ కలిపి వేసాను. టమోటా, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఒకేసారి. అలాగే చికెన్లో బాగా వాష్ చేసిన తర్వాత సాల్ట్, కారం, కొంచెం పసుపు, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా కొంచెం పోయిన తర్వాత కారం, చికెన్ మసాలా, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కారం మీరు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను తక్కువ వేసాను. కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలంతా. అంతే, బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.